సో ఓవరాల్‌గా అంటే మనం ఇక్కడ చైనా పైన ఒక పట్టు సాధించగలమా? ఈ అగ్రీమెంట్స్ తోటి? ఇది మనం మేజర్‌గా ఏందంటే మనకున్న ఇమ్మీడియేట్ థ్రెట్ చైనా. కానీ చైనాకున్న ఇమ్మీడియేట్ థ్రెట్ యూఎస్. యెస్. చైనా వాడు యూఎస్‌ని ఛాలెంజ్ చేయడానికి చూస్తాడు. భారత్‌ని కొంచెం రెగ్యులేటెడ్‌గా ఉంచడానికి ట్రై చేస్తాడు. యూఎస్ వాడు వచ్చేసరికి 80% చైనాని తొక్కుంచాలి. యెస్. కానీ భారత్‌ని ఏంటి భారత్‌కి సపోర్ట్ చేసి చైనాని కింద ఉంచాలి గానీ భారత్‌ని అంత ఎదగనివ్వకూడదు మళ్ళీ. అది కూడా ఉంది యూఎస్‌కి. సో ఇవన్నీ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎకానమికల్‌గా చైనా ఆల్రెడీ $20 ట్రిలియన్ ఎకానమీ అంటారు. $20-25 ట్రిలియన్ ఎకానమీ అంటారు. భారత్ వచ్చేసరికి వేరే జస్ట్ అబౌట్ 5 ట్రిలియన్. ఎకానమికల్‌గా ఢీగొట్టే పరిస్థితికి ఇంకా రాలా. కానీ డిప్లొమాటిక్‌గా చైనా అనేది ఒక పోల్ లాగా అయిపోయింది. యూఎస్ ఒకవైపు అయితే చైనా ఒకవైపు అన్నట్టు అయిపోయింది. భారత్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక మల్టీ అలైన్డ్‌గా ఉన్నాం. సో ఇప్పుడు మొన్న ఇరాన్ అక్కడికి చూస్తే ఇరాన్ యూఎస్ వార్ చూసినా ఒకవైపు ఇజ్రాయెల్‌లో నెటన్యాహు ఏమంటున్నారు, మనం జేడీ వాన్స్ అన్నాడు, మీకు ఉన్న ఫ్రెండ్ కొద్దిగా మీ మొక్కలు మీకు ఎవరు దిక్కులేరు మీకు అన్నట్టు అన్నాడు జేడీ వాన్స్ యూఎస్ నుంచి. అప్పుడు ఇమ్మీడియట్‌గా నెతన్యాహు ఏమన్నారు, మీరు కాకపోతే ఇంకో దేశం ఉందిలే, మాకు భారత్ అని ఇండియా అని ఉంది, ఇండియా ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, 1.4 బిలియన్ పీపుల్ మాతో ఉన్నారని చెప్పుకున్నారు. సో ఇట్లా ఇజ్రాయెల్ మనల్ని మెచ్చుకుంటుంది. రెండోది ఖమేనీకి రెస్పెక్ట్ ఇద్దామని మన డెలిగేషన్ అయితే వాళ్ళందరినీ థ్యాంక్స్ చెప్పి చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేశారు. ఇరాన్ కూడా భారత్ను గుడ్ ఫ్రెండ్గా చూస్తున్నది. సో యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరికి పడకపోయినా కూడా మనం రెండు వైపులా ఉన్నాం, ఇద్దరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అట్లాగే యుఎస్ఏ రష్యా ఇద్దరితో వాళ్ళిద్దరి మధ్యలో పడకపోయినా కూడా యుఎస్తోనూ ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి, రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడమే కాకుండా పెట్రోల్ అమ్మడం కూడా మొదలు పెట్టాం. సో అది జరుగుతున్నది అక్కడ. సో మనం మల్టీ అలైన్డ్గా చేసి చైనాతో కూడా వీ హ్యావ్ గుడ్ ట్రేడ్ గోయింగ్ ఆన్. చైనాతో ఇప్పుడు కైలాష్ యాత్రకు కూడా మనకి చైనాతో మంచి అగ్రిమెంట్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు నేపాల్ పుల్లలు పెడుతున్నది కానీ చైనాతో కైలాష్ యాత్రలో ఏమి ఇబ్బంది అవ్వట్లేదు మనకి. సో ఓవరాల్ ఇట్లా చూసుకుంటే మల్టీ అలైన్డ్గా మనం డిప్లొమాటిక్గా తెలివిగా చేస్తున్నాం. చైనాని డైరెక్ట్గా ఢీ కొట్టట్లా, మేబీ ఆ ఢీ కొట్టే టైం ఇంకా రాలేదు కాబట్టి మనం కొట్టట్లేదు. కానీ బేస్ అనేది సెక్యూరిటీ వైజ్ ఎకానమీ వైజ్ తయారు చేసుకొని, అండ్ చూడండి ఫస్ట్ రెస్పాండర్ ఆ వర్డే చూడండి, అంటే ఏమైనా సమస్య వస్తే సముద్రంలో ఫస్ట్ మేమే వెళ్తాం, మాకే భారత్కి చెప్పండి. సో దట్ ఈస్ అ స్ట్రాంగ్ పొజిషన్. చైనాతో పోలిస్తే అందుకని మన దగ్గరికి ఎవరైనా కూడా ప్రిఫర్ చేస్తారు. జేడీ వ్యాన్స్ ఏదైతే కామెంట్ చేస్తాడో దానికి 140 కోట్ల ప్రజలు మా వెనకాల ఉన్నారని ఇజ్రాయెల్. సో అంటే ఇక్కడ ఏంటి ఇజ్రాయెల్కి ఉద్దేశం, అంటే అమెరికాకు దూరం అవుతుందా? ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో లాస్ట్కి వచ్చేసరికి ఇరాన్ యాంగిల్ తీసుకుంది అమెరికా అనిపించింది. ఇజ్రాయెల్ కొంతగా దాని విషయంలో కొంచెం ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు ఏంటి అమెరికాకు కొంచెం దూరం అవుతుందా ఇజ్రాయెల్? అంటే దూరం అయ్యేటట్టు కాదు కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ గవర్నమెంట్తో హ్యాపీగా ఉండదు ఇజ్రాయెల్. ఎందుకంటే వాళ్ళు ఏ ఆబ్జెక్టివ్స్తో యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారో మరి ఆబ్జెక్టివ్స్ మీట్ అవ్వాల. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే రెజీమ్ చేంజ్ అన్నారు. ఆ రెజీమ్ చేంజ్ కూడా ఏమన్నారు, ఇరానియన్ ఆ ఫ్లాగ్ మీద అక్కడ ఇస్లామిక్ సింబల్స్ పోయి అక్కడ లయన్ అండ్ స్వాడ్ రావాలి, అంటే బేసికల్ గా షాని మళ్ళా పెట్టాలి. అండ్ ఇట్ షుడ్ బి ఇరానియన్ రెజీమ్, ఇట్ షుడ్ నాట్ బి అంటే షా వాళ్ళ ఇరానియన్ రెజీమ్ అవ్వాలి కానీ ఇది ఇస్లామిక్ రెజీమ్ ఉండకూడదని ఫస్ట్ నుంచి ఇజ్రాయెల్ అదే చెప్తుంది. ఇప్పుడు అది అవ్వాలి. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నిన్న ఖమేనీది ఇది ఫ్యూనరల్ ఇది మొదలైన తర్వాత అసలు సపోర్టే లేదు అక్కడ అన్నారు. సపోర్ట్ లేకపోయినా కూడా దాదాపు 1 కోటి మంది కంటే ఎక్కువ వచ్చారు. అందరూ కూడా బ్లాక్ అండ్ రెడ్ వేసుకొచ్చారు. అందరూ వచ్చి డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా ఇట్లాంటి మాటలు అన్నారు. రైట్. సో అక్కడ వోకల్ గా ఇరానియన్ రెజీమ్ ఇంకా హార్డ్ కోర్ ఇస్లామిక్ రెజీమ్ లాగా మారింది. ఇన్ఫాక్ట్ కొండలెన్స్ ఇవ్వాలని అందరూ ఇట్లా రకరకాల డెలిగేషన్స్ వెళ్ళినప్పుడు ఇరాన్ వాళ్ళు భలే తెలివిగా ఏం చేశారంటే అక్కడ ప్రతి దేశం నుంచి ఒక డెలిగేషన్ వచ్చినప్పుడు ఖురాన్ నుంచి ఒక వర్స్ని పెట్టారు. ఆ వర్స్ కూడా ఎంత తెలివిగా పెట్టారంటే సౌదీ అరేబియా వాళ్ళ డెలిగేషన్ వచ్చి రెస్పెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ వచ్చిన ఖురాన్ వర్స్ మీరు మీనింగ్ చూస్తే ఆ మీనింగ్ ఎట్లా ఉందంటే ఒక విధంగా వాళ్ళు తిడుతున్నట్టు. ఎట్లా అని వచ్చిందంటే ఎప్పుడైనా ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే ఒక అన్న పోరాడుతూ ఇంకో అన్న కూర్చొని ఉంటే కూర్చుని వాడిది తప్పు, అట్లాంటి ఒక వర్స్ మనం వినేటప్పుడు ఓహో ఏదో ఖురాన్ చెప్తున్నారు అనుకుంటాం కానీ మీనింగ్ అది. అట్లాగే టర్కీ వాడు వచ్చినప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు తెలిసి కూడా ఇన్వాల్వ్ అవ్వకపోవటం అది తప్పు అని అటువంటి వర్స్ తనకి. మలేషియా వాడు వచ్చినప్పుడు నువ్వు అల్లా కోసం పోరాడమంటే పోరాడకపోవటం అది సరైన పని కాదు, అట్లా వాళ్ళకి. మీరు చూస్తే హమస్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు చాలా నిజంగానే పోరాడారు, మీరు అల్లా కోసం పోరాడారు కాబట్టి మీకు మంచిగానే జరుగుతుంది అనేటటువంటిది హమస్ వాళ్ళకి. హెజ్బొల్లా వాళ్ళు వచ్చేసరికి మీరు బాధపడకండి, మీరు ఎక్కడ దుఃఖపడకండి, గట్టిగానే ఉండండి, పోరాడండి, అటువంటి వర్స్ వాళ్ళకి. భారత్ వచ్చినప్పుడు కొంచెం న్యూట్రల్ గా ఉంది, మీరేం బాధపడకండి, ఎప్పుడు కూడా భగవంతుడు చూసుకుంటాడు, కానీ మీరు అంటే వాళ్ళ అల్లా నమ్ముకున్నంత సేపు మీకు అంత మంచి జరుగుతుంది అనేది మనకి న్యూట్రల్ గా వచ్చింది. ఇప్పుడు హమ్మస్ కు హూతీస్ కి హెజ్బొల్లా వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి ఖురానిక్ వర్సెస్ ఇచ్చి సౌదీ అయినా తుర్కీ అయినా లేకపోతే ఇండోనేషియా అయినా కూడా కొంచెం ఖురాన్ నుంచే వాళ్ళని మీరు చేసింది తప్పు, మీరు మీ సొంత ఇప్పుడు మేము ముస్లిమ్స్ అయినప్పుడు కూడా మీరు మాకు వ్యతిరేకంగా నిలబడ్డారు అనేటటువంటి మెసేజింగ్. నిజం చెప్పాలంటే మనలో కూడా చాలా మంది, కొంతమంది ప్రో ఉన్నారు, కొంతమంది యాంటీ ఉన్నారు ఇస్లామిక్ రెజీమ్ ఆఫ్ ఇరాన్ కి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి తెలివితేటలు ఎంత తెలివిగా ఉన్నారంటే వాళ్ళు హౌ దే హ్యావ్ యూజ్డ్
ఈవెన్ ఇట్లాంటి వర్సెస్ వాడి మెసేజ్ ఎట్లా కన్వే చేశారు, ఇట్లా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వాల, సటిల్ గా చెప్పారు, అందరికి ఇంపాక్ట్ అయ్యేటట్టు చెప్పారు. సో దట్ ఈస్ సంథింగ్ వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇరాన్. వార్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఇరాన్ ప్రొపగాండా గేమ్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే, మామూలుగా ఇజ్రాయెల్ అమెరికన్ ప్రొపగాండా గేమ్ అందరు మెచ్చుకుంటారు, కానీ ఇరాన్ ప్రొపగాండా గేమ్, ఇరాన్ మెసేజింగ్ స్టైల్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. అది ఇక్కడ మన దగ్గర ఉన్న ఎంబసీస్ కూడా, ముంబైలో ఎంబసీను, ఢిల్లీలో ఎంబసీ, వీళ్ళే అమెరికా ట్రంప్ ట్వీట్స్ కి ఇది వాళ్ళు సమాధానం ఇచ్చేవాళ్ళు. సో ట్రంప్ మన మీద హెల్ హోల్ ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు భారత్ మీద అంటుంటే మన వాళ్ళు ఏమనలేదు, కానీ అక్కడ ఐ థింక్ ఇరాన్ ఎంబసీ ఆఫ్ బాంబే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు, ఇది హెల్ హోల్ అంటావా నువ్వు అని చెప్పి మనల్ని డిఫెండ్ చేస్తూ వాళ్ళని తిట్టారు. సో ఓవరాల్ ఈ ఎంటైర్ సినారీ చూసుకుంటే ఇరాన్ చాలా గట్టిపడినట్టు కనబడుతుంది. దానివల్ల న్యాచురల్గా ఏంటి, ఇజ్రాయెల్ విల్ బి వెరీ అప్సెట్ విత్ యుఎస్ దట్ అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేయాలి. మధ్యలో తెలిసింది, మధ్యలో ఒక ఇష్యూ జరిగింది, ఇది వాళ్ళు ఓవర్ నైట్ వాళ్ళు ఈ పెద్ద పెద్ద ఇది బ్లాక్ హాక్స్ నేను పెద్ద పెద్ద క్యారియర్స్ ని వాళ్ళు తీసుకెళ్లి ఇస్ఫహాన్ ఆ ఏరియా దగ్గర, నటాన్స్ అక్కడ న్యూక్లియర్ సైట్స్ దగ్గర ఏదో చేద్దాం అనుకున్నారు, బలవంతంగా న్యూక్స్ తీసుకెళ్లిపోదాం అనుకున్నారు. అది అనుకుంటే ఫెయిల్ అయింది. ఫెయిల్ అవుట్ ఒక విఫలం లాగానే తెలిసింది. ఇంకోటి ఫస్ట్ నుంచి రెజిమ్ చేంజ్, న్యూక్లియర్ అని మాట్లాడే దాని నుంచి చిన్నగా స్టేట్ ఆఫ్ హార్మోస్ మీద డైవర్ట్ అయిపోయింది. వార్ మొదలు అసలు ఎవరు స్టేట్ ఆఫ్ హార్మోస్ గురించి మాట్లాడలేదు. సో అది కూడా అప్సెట్ అవుతారు డెఫినెట్ గా. సో దీనివల్ల చూస్తే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చాలానే ఉంటుంది. సో ఓవరాల్ ఇజ్రాయెల్ విల్ నాట్ బి హ్యాపీ విత్ ట్రంప్ రెజిమ్, కానీ యుఎస్ తో అట్లా ఉండదు, ఎందుకంటే ఇజ్రాయలీ లాబీని చాలా మటుకు కంట్రోల్ చేస్తుంది. పూర్తిగా యుద్ధం అయిపోయినట్టు అనుకోవాలా ఇక మీద, అంటే ఈ ఖమేనీ అంత్యక్రియలతోటి దీనికి ఒక పూర్ణాహుతి వచ్చినట్టు అనుకోవాలా? ఎట్లా నెక్స్ట్ మళ్ళీ ఏమైనా యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? మోస్ట్లీ యుద్ధం జరిగినా కూడా ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉండే యాంగర్ అంతా లెబనాన్ మీద ఓపెన్ గా అది చూపించుకోవచ్చు, పక్కనే ఉంది. దానిపైన వాళ్ళు కూడా ఇజ్రాయెల్ కూడా దే వోంట్ యాక్సెప్ట్, యుఎస్ తో పీస్ అగ్రిమెంట్ జరుగుతుంది కానీ ఇజ్రాయెల్ తో జరగలేదు కదా. సో లెబనాన్ కొట్టేది కొడుతూనే ఉంటారు, అండ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ముజ్తబా ఖమేనీ కూడా రాలా, ఎవరు అయతుల్లా ఖమేనీ వాళ్ళ పెద్ద అబ్బాయి. సో అతను ఇప్పుడు నౌ హీస్ ది చీఫ్. సో ఆయన రాకపోవడం కూడా కారణం ఏమంటున్నారంటే, ఆయన వస్తే మాత్రం ఇమీడియట్ గా శాటిలైట్స్ ద్వారాను, లోకల్ సర్వేలెన్స్ కెమెరాస్ ద్వారాను ఆయన ఇమీడియట్ గా గ్రిప్ చేసేసి, ట్రేస్ చేసేసి, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉంటున్నాడు అన్ని బయటపడతాయి. దాంతో ఆయన డైరెక్ట్ గా మళ్ళీ టార్గెట్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. సో దానివల్ల ఓవరాల్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడుతున్నారు. ఓవరాల్ వార్ ఒక ముగింపుకైతే వస్తుంది, ఎందుకంటే యుఎస్ లో కూడా వార్ పవర్స్ యాక్ట్ అనేది ఉంది. 60 days 60 రోజులు మాత్రమే ప్రెసిడెంట్ యూనిలేటరల్ వెళ్ళి యుద్ధం చేయొచ్చు. 60 రోజుల తర్వాత కాంగ్రెస్ మొత్తం ఒప్పుకోవాలి. అది ఆల్రెడీ ఆ ఓట్ ఓడిపోయింది, ట్రంప్ వాళ్ళు ఓడిపోయారు. అది ఓడిపోయి వాళ్ళు క్లియర్ కట్ గా నో వార్ అన్నారు. ఇంకోటి నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. యుఎస్ లో ఆల్రెడీ యాంటీ వార్ సెంటిమెంట్ ఉంది. గల్ఫ్ కంట్రీస్ అందరూ యుఎస్ తో బాగా అప్సెట్ కున్నారు. దట్ మీరు వచ్చి ప్రొటెక్ట్ చేస్తామన్నారు, చేయలేకపోయారు, మీ ఎక్విప్మెంట్లు ఫెయిల్ అవుతున్నాయి, మీ ఫ్లైట్లు కూలిపోతున్నాయి. ఖతార్ లోనే 4-5 F-35 పడిపోయాయి, కువైట్ లో కూడా పడిపోయాయి. సో దే క్వైట్ అప్సెట్ అబౌట్ ఇట్. సో దానివల్ల వాళ్ళ నుంచి ప్రెజర్ ఉంది, మీరు చేసిన దానివల్ల మాకు వాతలు పడుతున్నాయి ఇక్కడ అన్నారు. ఈ ఎంటైర్ ఇంపాక్ట్ వల్ల ఈ ఓపెక్ నుంచి కూడా యుఏ బయటకు వచ్చేసింది. నేటో వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళందరూ కూడా దే వెంట్ అగేన్స్ట్ యుఎస్. సో ఓవరాల్ యుఎస్ కి వ్యతిరేకంగా వెళ్ళింది వార్ అంతా. సో అందుకనే మేనేజ్మెంట్ ఆఫ్ వార్ యుఎస్ సైడ్ నుంచి సరిగ్గా జరగలేదని ఎవరైనా భావిస్తారు, యుఎస్ లో అయినా. అట్ ద సేమ్ టైం యుఎస్ తెలిసిందే, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, వాళ్ళకి ఆర్మీ జనరల్ ఎవరు ఉన్నారు అతను కూడా పీక్ పారేసారు. పీకేసి డొనాల్డ్ ట్రంప్ అనుకున్న దానికి ఆయన దానికి మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ వార్ అప్పుడు ఆర్మీ స్టాఫ్ చెప్పేది కరెక్ట్ ఉంటుంది, డొనాల్డ్ ట్రంప్ చెప్పేది కరెక్ట్ ఉంటుంది. ఆర్మీ స్టాఫ్ కరెక్ట్. అట్లాగే మనకి తెలిసిందే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ కూడా ఆమెను కూడా మానిపించేశారు ఎట్లాగొట్లా. సో ఓవరాల్ ఇంటర్నల్ గా బాగా ఇష్యూస్ అవడం వల్ల న్యాచురల్ గా ఎక్స్టర్నల్ వార్స్ వైపు వాళ్ళ వెళ్ళదలుచుకోరు. సో వార్ ఇంకా చిన్నగా ముగిస్తుంది, కానీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద, అట్లాగే ఇజ్రాయెల్ వేరే హమస్, హూతీస్, హెజ్బుల్లా మీద జరిగే యుద్ధం అయితే జరుగుతూనే ఉంటుంది. ఈ టోల్ ట్యాక్స్ విషయం ఏంటంటే అక్కడ హార్మోజ్లో. సో ఎసెన్షియల్ ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని స్టేట్స్, ఇప్పుడు పనామా కెనాల్ అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ టోల్ పెడతారు. టోల్ పెట్టి, ఇన్ఫాక్ట్ సూయస్ కెనాల్ కూడా టోల్ ఉంటుంది అంటారు. టోల్ పెట్టి టోల్ బేసిస్ మీద నడుస్తుంది. అది ఇప్పుడు హార్మోజ్లో అది మానిటైజ్ చేసుకోలేదు ఇరాన్. సో ఇరాన్ ఏమంటుందంటే, ఇప్పుడు మాకు వార్ డ్యామేజెస్ అంతా $300-500 బిలియన్ ఎంతో వార్ డ్యామేజెస్ అయ్యాయి, ఆ డ్యామేజెస్ అని మేము రికవర్ చేసుకుంటామని ఇరాన్ వాళ్ళు అంటారు. బట్ ఎసెన్షియలీ ఎండ్ ఆఫ్ ద డే టోల్ అంటే రెండు వైపులా మీ దేశం ఉండాలి. కానీ ఇక్కడ ఇరాన్ ఉంది, ఇటువైపు ఒమాన్ అని వస్తుంది, యుఏఈ అయినా వస్తుంది, లేకపోతే ఖతార్ కాకపోయినా యుఏఈ ఆర్ ఒమాన్ వస్తుంది. సో మోస్ట్ లైక్లీ దే మే నాట్ యాక్సెప్ట్ ఫర్ అ టోల్. ఇంకోటి వాళ్ళకి అవసరం లేదు టోల్, ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ దాటి కూడా ఫుజైరా ఉంది యుఏఈకి. ఫుజైరా నుంచి డైరెక్ట్ గా షిప్పింగ్ చేసుకోవచ్చు. ఒమాన్ ఎనీవే మస్కట్ వీటి నుంచి డైరెక్ట్ గా షిప్పింగ్ చేసుకుంటుంది. సో దే మే నాట్ అగ్రీ ఫర్ అ టోల్. బట్ ఎసెన్షియలీ ఇరాన్ దగ్గర స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని టోల్ చేద్దాము అనే ఒక మాట వచ్చింది, కానీ మోస్ట్లీ అది ముందుకు వెళ్ళకపోవచ్చు. బట్ అది వాళ్ళు ప్రూవ్ చేశారు, ఇది కంట్రోల్ చేస్తామని. అండ్ మొన్ననే డిమిట్రీ మెడ్వెడెవ్, రష్యాలో ఉన్న వాళ్ళకు ఉండేటటువంటి సెక్యూరిటీ అపారటస్ హెడ్ కూడా ఆయన,
ఆయన కూడా ఏమన్నారంటే స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీద ఇప్పుడు ప్రతాపం చూపించింది ఇరాన్. నెక్స్ట్ బాబల్ మందెబ్ ఉంది, ఓకే. అది అక్కడ రెడ్ సీ, సూయస్ కెనాల్, రెడ్ సీ అండ్ యెమెన్, అక్కడ హూతీస్ ఇరాన్ వాళ్ళే. సో అక్కడ కూడా కంట్రోల్ చేయొచ్చు ఇరాన్, అందుకని జాగ్రత్తగా ఉండండి మీరు, నెక్స్ట్ టైం వార్ జరుగుతుంది నెక్స్ట్ అక్కడే దాడి జరుగుతుంది చూసుకోండి అని డిమిట్రీ మెడ్వెడేవ్ అన్నారు. అంటే అందరికీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ప్రస్తుతానికి ఇరాన్ ఏం చేసిందంటే కొంచెం కంటైన్డ్ ఉంచింది, హార్మూజ్ వరకు థ్రెట్ లాగా ఇచ్చారు. రేపు తేడా వస్తే వాళ్ళు అక్కడ రెడ్ సీ దగ్గర బాబెల్ మండబ్ దగ్గర ఆపిస్తే మాత్రం ఇట్ విల్ బి అ మ్యాసివ్ గ్లోబల్ క్రైసిస్. అందుకని అక్కడ దాకా మోస్ట్లీ యూఎస్ ఎలా నివ్వకపోవచ్చు.